సత్యం అయితే ఇంకా చనిపోవడంతో ఇంకా దహన సంస్కారాలు చేయాలని చెప్పని ఇంకా చందు చేతే ఇంకా కొడుగ్గా తనకు మొత్తం జరిపించాలని చెప్పని ఇంకా తీసుకొని వస్తారు. ఈ లోపలైతే ఇంకా బాలరాజు కూడా అయితే పోలీసులు సొంతం వాళ్ళ భార్యలో భర్తే కదా అని చెప్పని దాన్ని తీసుకొని వస్తే ఇంకా అక్కడికైతే బాలరాజు వచ్చిన తర్వాత ఇంకా అక్కడే నాగవల్లి దేవ అయితే ఆ కుటుంబానికి ఏదో సాయం చేసినట్టు మాదిరిగా అక్కడే ఉంటారు. ఇంకా బాలరాజు అయితే ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా చందు అయితే ఎందుకు చేసావు ఇలాగా, మా నాన్న మీకు ఏం ద్రోహం చేశాడు, మా నాన్నని చంపాలని మీకు ఎలా అనిపించింది అని చెప్పని చందు బాలరాజు మాట్లాడుతూ ఉంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కానీ చందు నేను నిజం చెప్పాలనుకున్నా ఇప్పుడు చెప్పిన నువ్వు అర్థం చేసుకున్న వయసు నీకు లేదు అని చెప్పని అంటూ ఉంటాడు. ఇంకైతే ఇంకా కొరువు పెట్టేసిన తర్వాత ఇంకా బాలరాజు అయితే ఇంకా మళ్ళీ జైలుకి అయితే వెళ్తూ ఉంటే ఇంకా దేవ అయితే వచ్చి ఏం బాలరాజు నువ్వు నీ కావేరిని చిన్నిని కాపాడడానికి సత్యం ఉన్నాడు అనుకున్న ధైర్యంగా ఉండేవు, ఇప్పుడు నువ్వు చూస్తే జైలుకి వెళ్తున్నావు, ఇప్పుడు చిన్నిని కావేరిని కాపాడడం ఎవరు తీసుకుంటారు నా నుంచి, నెక్స్ట్ ఈరోజు మీ బావకు వచ్చావా, నెక్స్ట్ కావేరి కన్నా వస్తావు లేదంటే చిన్ని కన్నా రావచ్చు అని చెప్పనేటప్పటికీ ఇంకా దేవాకైతే ఇంకా బాలరాజు నేను జైల్లో ఉన్నా వాళ్ళిద్దరు సేఫ్టీగా ఉండే దగ్గరే నేను చూశాను, నీకు కరెక్ట్ మొగుడిని ఇప్పుడు నేను దించుతున్నానని చెప్పనని అంటాడు. అప్పుడు ఇంకా దేవాకైతే ఏంది వీడు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు, ఎవరు రాబోతున్నారని చెప్పనంటే ఏసీపీ విజయ్ అని చెప్పనని ఇంకా బాలరాజు అయితే అంటాడు. ఇంక అనేటప్పటికీ వాడా ఏసీపీ విజయ కావేరినే ఉషానే కావేరి అని చెప్పి తేల్చలేక వెళ్ళిపోయినోడు నన్ను ఏమన్నా చేస్తాడా అని చెప్పనని అంటాడు. ఏ చేస్తాడో చేపించుకుంటాడో చూద్దులే వెయిట్ అండ్ సీ అని చెప్పనని అని అంటాడు. ఇంకా బాలరాజు అయితే నా కూతురు జోలికి వచ్చిన నా కావేరి జోలికి వచ్చినా మాత్రం ఒప్పుకోను, సత్యం విషయంలో ఏం జరిగిందో మొత్తం బయటికి రుజువులతో సహా వస్తాయి, ఆ రోజు నువ్వు ఉరకమ్మ ఎక్కడో నేను కళ్ళారా చూస్తాను రా అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు.